అందరికీ నమస్కారం. మీరు ఈ వీడియోలో చూస్తున్నది సుమారుగా 32 సంవత్సరాల క్రితం మా నాన్నగారు తీసుకొచ్చినటువంటి కామాక్షి దీపం. ఇప్పుడు కామాక్షి దీపాలు, గజలక్ష్మి దీపాలు, ఇంకా అష్టలక్ష్మి అని రకరకాలుగా ఈ సోషల్ మీడియా పుణ్యమా అని పర్టికులర్గా ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత మనందరికీ బాగా తెలుసు. మార్కెట్లో కూడా ఆన్లైన్లో విరివిగా లభ్యమవుతున్నాయి. కానీ నాన్నగారు ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, ఇప్పటికీ చేస్తూ ఉంటారు. ఆయన కంచినైతే ఆయన ఒక 1000 సార్లకు పైగానే దర్శించుకొని ఉంటారు. ఆయనకు అత్యంత ఇష్టమైన క్షేత్రాల్లో కంచి కూడా ఒకటి. ఆ కంచి నుంచి తీసుకొచ్చినటువంటి దీపమే ఈ కామాక్షి దీపం. సుమారుగా 30 సంవత్సరాలు అయింది ఈ దీపం మా ఇంటికి వచ్చి. ఇది మా ఇంట్లో ఉండడం నేను చాలా అదృష్టంగా భావిస్తాను. అమ్మ దగ్గర నుంచి ఇది నేను తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ఇప్పుడు అందరూ మనకి కీర్తిముఖుడు గురించి మాట్లాడుకుంటున్నారు. లైక్ మన ఇంట్లో చెడు దృష్టి ఏదన్నా పోవాలన్నా, తర్వాత మకర తోరణాలపైన, మకర ధ్వజాలపైన ఈ కీర్తిముఖుడు ఉంటారు ఎందుకు అని చాలామంది మళ్ళీ యూట్యూబుల్లో కూడా చాలా వీడియోలు చేస్తున్నారు మనకి. ఇది మీరు ఈ కామాక్షి దీపంలో కూడా దర్శించవచ్చు. ఇక్కడ కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి మకరధ్వజం లాంటి బార్డర్కి కీర్తిముఖుడు మధ్యలో ఉంటారు. ఆయన గురించి మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఇట్లాంటివి మనకి తరతరాలుగా వస్తున్నవి ఏదైనా మన అమ్మగారింటి నుంచో అత్తగారింటి నుంచో మన ఇంట్లో ఉన్నాయి అంటే నిజంగా అవి మనకి చాలా అదృష్టంగా భావించవచ్చు. ఇంకొక సందేహం ఏమంటే అందరికీ కామాక్షి దీపాన్ని ఎలా పూజించాలి, సపరేట్గా మళ్ళీ మనం ఈ దీపం కాకుండా దీని తర్వాత ఇంకా దీపారాధన మళ్ళీ చెయ్యాలా అని చాలా సందేహాలు ఉంటాయండి. కానీ మా ఇంట్లో మా అమ్మగారు పాటించే పద్ధతి ఏమంటే కామాక్షి దీపానికే ముందుగా అలంకరణ చేసుకొని, మనకందరికీ తెలుసు పూజ కంటే ముందు మనం దీపాన్ని అలంకరించుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఈ కామాక్షి దీపాన్ని అలంకరించుకొని గంధము చక్కగా పసుపుతో బొట్లు పెట్టుకొని పువ్వులు అక్షతలు వేసి మరింత అలంకరణ చేసుకొని తర్వాత దానిలోనే మనం దీపారాధన చేసుకోవచ్చు. ఇందులో తప్పేమీ లేదు. మళ్ళా ప్రత్యేకించి దీని పక్కన వేరే దీపాలు పెట్టడం, దీనికి దీపారాధన చేయడం, అంటే ఈ కుందికి దీపారాధన చేయడం అలాంటివేమీ అవసరం లేదు. ఇదే కుందిని మనం నేరుగా దీపారాధనకి వినియోగించుకోవచ్చు. అలాగే శుక్రవారమే చేయాలా, లేకపోతే సాయంత్రమే చేయాలా, పొద్దునే చేయాలా, ఇలాంటి నియమాలు ఏమీ లేవు. నిత్య పూజలో కూడా మనం ఈ కామాక్షి దీపాన్ని చక్కగా దీపారాధనకి ఉపయోగించుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో.